హలో ఫ్రెండ్స్, హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బైగామ్స్ ఫుడ్ ఫెస్ట్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిన్న చిన్న జల్లాల ఫిష్ ఉంటాయి కదండి. జల్లా ఫిష్తో పులుసు డిఫరెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించానండి. మీరు కూడా రెసిపీ చూసి ఒకసారి ట్రై చేసేయండి. దీనికోసం నేనైతే ఫస్ట్ చిన్న చిన్న జల్లలు తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మసాలా కోసం అని చెప్పి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు. ఈ స్పైసెస్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా లో ఫ్లేమ్లో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి పాపింగ్ అవుతాయి కదా, చిటపటమని, అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి మనం పేస్ట్ చేసుకోవడానికి, మసాలా రెడీ చేసుకోవడానికి. సో మనం దీంట్లో ఒక 2 వెల్లుల్లి వేసుకోవాలండి ఒలిచి, 3 ఇంచులు అల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ గ్రైండర్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసేటప్పుడే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది మసాలా. దీన్ని ఫిషెస్కి పట్టించాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని మనం వాష్ చేసి ఉంచుకున్న జల్లాలు ఫిష్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే కోట్ చేసుకోవాలి ఫిషెస్కి ఆ మసాలా లోపల వరకు అంటేలాగా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని లిడ్ పెట్టి కవర్ చేసి ఒక 30 మినిట్స్ మ్యారినేట్ కోసం పెట్టుకోవాలండి. 30 మినిట్స్ కంపల్సరీ పెట్టండి, ఆ ఫ్లేవర్స్ అనేది ఫిష్కి తగులుతాయి అందుకని. సో ఇది 30 మినిట్స్ అయిన తర్వాత మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ నేనైతే ఒక చిన్న టమాటాలు 5 తీసుకున్నానండి. మీడియం సైజు అయితే 3 తీసుకోండి, మరీ పెద్దవైతే 2 తీసుకోండి, సరిపోతాయి. వీటిని చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. తర్వాత ఒక హండి తీసుకొని 100 గ్రామ్స్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్, మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ తీసుకోండి. ఇది తీసుకొని 1 టీ స్పూన్ మళ్ళీ మస్టర్డ్ సీడ్స్ వేసి తీసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ చాలా సన్నగా చాప్ చేసి తీసుకోవాలండి. కొన్ని కరివేపాకులు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఆనియన్ అనేది మనకి ఎంత ఫైన్గా చాప్ చేసుకోవాలంటే అది పేస్టా లేదా చాప్ చేసిందా అనేంత డౌట్ రావాలి, అంత ఫైన్ చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కొబ్బరి పేస్ట్, 1 టీ స్పూన్ కొబ్బరి పేస్ట్ చాలండి వేసి ఈ కొబ్బరి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఒక 2-3 మినిట్స్ వేపుకోవాలి. ఈ కోకోనట్ పేస్ట్ అనేది వేగిపోయిన తర్వాత, పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లో మనం ఫైన్గా చాప్ చేసుకున్న టమాటా వేసుకోవాలండి. టమాటా కూడా చూసారు కదా ఎంత పేస్ట్ లాగా చాప్ చేసుకున్నాను. ఇది పేస్ట్ చేయకూడదండి, చాప్ చేసుకోవాలి. కటర్ ఉంటుంది కదా, కటర్ యూస్ చేసుకొని. తర్వాత దీంట్లో మరొక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. ఆల్రెడీ మనం మసాలాలు వేస్తున్నాం కదా, అందుకని 1 టీ స్పూన్ వేసాను. తర్వాత కావాలంటే చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి మొత్తం టమాటా 100% కుక్ అయిపోవాలండి మంచిగా. మనకి ఆల్రెడీ పేస్ట్ లాగా ఉంది కదా టమాటాది, సో చాలా త్వరగా కుక్ అయిపోయింది. టమాటా కూడా 100% స్మూత్గా కుక్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న ఫిషెస్ని దీంట్లో వేసుకోవాలి. ఈ కర్రీ కుక్ చేస్తున్నప్పుడు స్మెల్ సూపర్గా వస్తుందండి ఇల్లు మొత్తం ఈ మసాలా ఫ్లేవర్తో. మామూలు స్పూన్తో కాకుండా మనం అట్లకాడ ఉంటుంది కదా, దానితో ఫిషెస్ని స్టిర్ చేసుకోవాలి. మామూలు స్పూన్ యూస్ చేస్తే ఫిష్ అనేది మెల్ట్ అయిపోయింది. ఇలా ఒక 5 మినిట్స్ వేపుకోవాలండి మసాలాలు. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో మనం ఈ ఫిష్ అనేది 60% కుక్ అయిన తర్వాత చింతపండు రసం, 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని దాని నుంచి వచ్చిన రసం వేసుకుంటున్నాను. జ్యూస్ అనేది వేసి ఒక 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. స్పైసీగా కొంచెం ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే 3 టీ స్పూన్లు వేసుకోవచ్చు. కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నాకు సాల్ట్ కొంచెం తగ్గింది, అందుకని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా క్లోజ్ చేసి లిడ్తో
ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నానండి. కర్రీ అయితే మంచిగా కుక్ అవుతుంది కదా. ఈ కర్రీ మనకి చింతపండు రసం అనేది 50% డ్రై అవ్వాలండి. 50% డ్రై అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర చల్లుకుంటున్నాను. కొత్తిమీర వేసి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. మళ్ళీ ఇలా లోలో పెట్టడం వల్ల వాటర్ అనేది ఇంకొంచెం డ్రై అవుతుంది. మనకి 70% వాటర్ డ్రై అయిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఆయిల్ లేయర్ పైకి వచ్చిన తర్వాత. ఇలా మొత్తంగా 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఆయిల్ లేయర్ పైకి వచ్చేసిందండి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఆయిల్ లేయర్ అనేది పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది నేను ఆఫ్ చేసేసాను. కర్రీ అనేది కంప్లీట్గా సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేశాను. ఒక 2-3 అవర్స్ పట్టింది కర్రీ కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోవడానికి. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కర్రీ కలిపి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, పులుసు థిక్నెస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని వేడి వేడి రాగి సంకటితో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఒక ప్లేట్లో మేమైతే రాగి సంకటి, ఇది మిల్లెట్స్తో చేసిన రాగి సంకటి అండి. అరికెలు ఉంటాయి కదా, వాటితో చేసింది. దీని మీద ఈ ఫిష్ పులుసు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటూ ఉంటే అబ్బాబ్బాబ్బాబ్బా చాలా టేస్టీగా ఉంటుంది. అది తింటే కానీ దాని టేస్ట్ అనేది మనకి తెలియదు ఫ్రెండ్స్. మరి నేను చూపించిన ఈ జల్లలు ఫిష్ పులుసు రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.